వెల్కమ్ టు క్యాల్టీ కనెక్ట్స్. నేను సిరి. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో సిఐడి అధికారులను పక్కా ప్లానింగ్ తోనే ఇరికించారా? న్యాయస్థానం తిరస్కరించిన పాత ఛార్జ్ షీట్ ను పక్కన పెట్టి మళ్లీ ఆధారాలు, టెక్నికల్ ల్యాగ్లతో సిఐడి కొత్త ఛార్జ్ షీట్ ను న్యాయస్థానం ముందు ఎందుకు ఉంచింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన బ్లాక్ మెయిల్ ఫిర్యాదుపై ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేశారా? అయితే ఈ కేసు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆర్థిక వ్యక్తిగత లావాదేవీలు కాదా? ఈ కేసులో ఐపీఎస్ అధికారులు ఎందుకు ఇరుక్కున్నారు? అసలు జత్వానీ కేసులో సిఐడి దాఖలు చేసిన ఆ తాజా ఛార్జ్ షీట్ లో ఏముంది? సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్రపై జరుగుతున్న విచారణ ఏ మలుపు తిరిగింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నటి కాదంబరి జత్వానీ తనను బ్లాక్మెయిల్ చేసి దాదాపు 1.30 కోట్ల మేర వసూలు చేసిందంటూ కుక్కల విద్యాసాగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించిన తీరు, ముంబై వెళ్లిన విధానం ఇప్పుడు వివాదాలకు కారణమైంది. బాధిత నటి దగ్గర ఉన్న కొన్ని కీలకమైన ఆధారాలు, ఫోటోలు, చాటింగ్లను సేకరించడమే లక్ష్యంగా అప్పట్లో ఈ ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిబంధనలను ఉల్లంఘించి ఏపీ పోలీసులు ముంబై వెళ్లారనేది ప్రధాన ఆరోపణ. కాగా ఆమెతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు వారిని నిర్బంధించి ఫిర్యాదుపై అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల స్థాయిలోనే జరిగిన కొన్ని రహస్య తప్పిదాలే అంటున్నారు. ఈ కేసులో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే 3 దశాబ్దాల సుదీర్ఘ సర్వీస్ నుండి రాష్ట్రంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు సైతం ఈ వివాదంలో చిక్కుకోవటం. సాధారణంగా ఐపీఎస్ అధికారులు వ్యవస్థను నడిపించేవారు. చట్టాన్ని రక్షించడంలో, శాంతి భద్రతలను కాపాడడంలో వారి పాత్ర ఎంతో కీలకం. కానీ ఈ కేసులో సదరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారనేది వాస్తవం అనే విషయాన్ని కొందరు రాజకీయ పెద్దలు మాట్లాడుకుంటున్నారు. తప్పుడు కేసుల్లో ఐపీఎస్ లను ఇరికించే కుట్ర జరిగిందని కూడా సిఐడి అధికారుల విచారణలో తేలిందని తెలుస్తుంది. నిందితులు ఎంతటి వారైనా సరే వారిని విచారించడానికి, అదుపులోకి తీసుకోవడానికి రాజ్యాంగం, సిఆర్పిసి కొన్ని స్పష్టమైన పద్ధతులను నిర్దేశించాయి. కానీ జత్వానీ విషయంలో ఆ నిబంధనలు పూర్తిగా పాటించకపోవటం వల్లే అది ఇప్పుడు సదరు అధికారుల కెరియర్కే ఇబ్బందిగా మారింది. కేవలం కేసును త్వరగా క్లోజ్ చేయాలనే తాపత్రయమో లేదా పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలను గుడ్డిగా పాటించడమో కానీ చివరకు ఆ ప్లాన్ అధికారుల మెడకే చుట్టుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో లాగా కాకుండా ఈసారి కోర్టులో కేసు బలంగా నిలబడాలనే ఉద్దేశంతో సిఐడి అధికారులు అత్యంత శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు. పోలీసులు ముంబై వెళ్లిన సమయం నుంచి నటిని విజయవాడకు తీసుకొచ్చినంత వరకు డిజిటల్ డేటాను క్రోడీకరించారు. సదరు ఐపీఎస్ అధికారులకు, పొలిటికల్ నేతలకు మధ్య జరిగిన సంభాషణల కాల్ డేటా రికార్డులను సిఐడి ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించినట్లు చెబుతున్న ప్రాంతాల తాలూకు లొకేషన్ల ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. న్యాయ నిపుణుల ప్రకారం ఈ టెక్నికల్ ఆధారాలు చాలా బలంగా ఉండటం వల్లే ప్రస్తుతం సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులకు కోర్టుల నుంచి తక్షణ ఉపశమనం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే దానికి ఈ ఛార్జ్ షీట్ ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈ జత్వానీ ఉదాంతం మరియు సిఐడి దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్ భవిష్యత్తులో రాబోయే యంగ్ ఐపీఎస్ అధికారులకు, ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఒక పెద్ద గుణపాఠం లాంటిదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంతటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చట్ట పరిధిని దాటి వ్యక్తిగత సెంటిమెంట్ల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ కేసు నిరూపిస్తోంది. పై అధికారులు లేదా రాజకీయ నాయకులు ఇచ్చే తప్పుడు ఆర్డర్లను, ఓరల్ ఇన్స్ట్రక్షన్లను గుడ్డిగా పాటిస్తే చివరకు కెరియర్ తో పాటు జైలు పాలు కావాల్సి వస్తుందని బలమైన హెచ్చరికను ఈ కేసు పంపింది. వ్యవస్థలో ఐపీఎస్ అధికారులు ఎప్పుడూ స్వతంత్రంగా చట్టానికి లోబడి పనిచేసినప్పుడే వారి గౌరవం, వ్యవస్థ పట్ల ప్రజలకున్న నమ్మకం నిలబడుతుందనేది ఈ కేసు ద్వారా తేటతెల్లమవుతుంది. ఏదేమైనా తప్పు ఎవరి వైపు ఉంటే చట్టం వారిని ఖచ్చితంగా శిక్షిస్తుంది. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సిఐడి దాఖలు చేసిన ఈ తాజా ఛార్జ్ షీట్ ఆధారంగా న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో చూడాలి. అలాగే సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు తమ నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటారో వేచి చూడాల్సిందే.